నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. తమిళనాడు మహాబలిపురం వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం అందరి దృష్టిని ఆకర్షించింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లోని కీలక సవాళ్లు, అసంతృప్తిని తెరపైకి తెచ్చింది. సదస్సులో పాల్గొన్న దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, ప్రతినిధులు ప్రాంతీయ ప్రయోజనాల కోసం వినిపించిన గళం లేవనెత్తిన అంశాలే అందుకు నిదర్శనం. ముఖ్యంగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు, దక్షిణాదికి రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించేలా సాగుతోందన్న భయాలు నెలకొన్న డీలిమిటేషన్ ప్రతిపాదనల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో నీట్ రద్దు, కావేరీ మెకేదాటు జల వివాద పరిష్కారం, నిధుల పంపిణీలో జరుగుతున్న ఆర్థిక అన్యాయంపైన గొంతెత్తారు. ఈ నేపథ్యంలోని దేశ ప్రగతికి చోదక శక్తులుగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల హక్కుల రక్షణ, సహకార సమాఖ్య స్ఫూర్తిపైనే నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొన్న వారు కృష్ణదీప్, వర్తమాన వ్యవహారాల నిపుణులు హైదరాబాద్ నుంచి, మామిడి గిరిధర్, రాజకీయ విశ్లేషకులు విశాఖపట్నం నుంచి. సార్, ఇదివరకే నమస్కారం సార్. ముందుగా గిరిధర్ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో ఈరోజు తమిళనాడు మహాబలిపురం వేదికగా జరిగిన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ప్రాధాన్యత ఏం కనిపిస్తుంది? శర్మ గారు, మీకు, కృష్ణప్రదీప్ గారికి, మీ ప్రేక్షకులకి నమస్కారాలండి. ఇది 31వ మీటింగ్ ఇది. కాబట్టి ఈసారి జరిగేటువంటిదే, కొత్త విషయం ఏం కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు అక్కడ చర్చించారు. అలాగే మనకు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి బయటకులు జరుగుతాయి, అలాగే ఇతరత్ర రాష్ట్రాలు కూడా జరుగుతాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్యలో, అలాగే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా చర్చించడానికి తరచూ ఇటువంటి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది 31వ దఫా జరిగింది కాబట్టి ఆ దృష్టిలో చూడాలి. ఒక రొటీన్ మీటింగ్ కింద మనం అనుకోవాలి. మీరు అన్నట్లు కొన్ని అంశాలు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లేవనెత్తారు. ఉన్నటువంటి అపోహలు తొలగించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు దానికి కావాల్సినటువంటి సంజాయిషియో లేదా దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మీరు అన్నటువంటి 3-4 అంశాలు ఏవైతే ఉన్నాయో, మనకు ఇక్కడ కుటుంబ నియంత్రణ పాటించాము మేము, కానీ ఉత్తరాదిన పాటించలేదు అన్నటువంటి విషయంలో ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రతిపాదన ఏదైతే తీసుకొచ్చారో, డీలిమిటేషన్ సంబంధించి కావచ్చు, లేదా మనకు ఎంపీలు ఎమ్మెల్యే సీట్లను పెంచడం కావచ్చు, దాంట్లో ఎవరికి అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. చాలా సింపుల్ ఫార్ములా కాబట్టి దాంట్లో ఆ అంశం ఏదైతే ఉందో అది ఈ రోజు దానికి వర్తించదు అని నేను భావిస్తున్నాను. జలాల విషయాలు ఉన్నాయి, అలాగే నీటికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నించేటువంటి అధికారం వాళ్ళకు ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి క్లారిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చారు. బాగా ఒక హుందాగా నడిచినటువంటి చర్చలు ఇవన్నీ కూడా మనం చూసాం. మనం అందరూ కలిసి మళ్ళీ లంచ్ చేశారు, అందరూ కలిసి దానిలో చర్చించుకున్నారు. ముఖ్యంగా మనం చూస్తే కనుక విజయ్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, దక్షిణాది రాష్ట్రాలందరూ కలిసి మనం డ్రగ్స్ ఏవైతే మనకు మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలన్న విషయం కావచ్చు, లేదా రాష్ట్రాల మధ్యలో కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకోవడం అన్న విషయంలో కావచ్చు, ఇటువంటివి కొన్ని అన్ని రాష్ట్రాల మధ్యలో మైత్రి పెంచే దిశగా కొన్ని చర్చలు జరిగాయి. ఫర్ ఇన్స్టెన్స్, వాళ్ళు బెంగళూరు నుంచి హోసూరు దాకా వాళ్ళు మెట్రోని పెట్టడం అన్నది, 2 రాష్ట్రాల మధ్యలో ఒకటే మెట్రో ఉండడం అన్నది ఒక మంచి ఒక ప్రాజెక్ట్ అన్నది ఆయన సూచించారు. అలాగే మిగతా రాష్ట్రాలు చేస్తే బాగుంటుంది అన్నది సూచన. రైట్. కృష్ణప్రదీప్ గారు, అమిత్ షాతో పాటు విజయ్, చంద్రబాబు, డికే శివకుమార్ వంటి ప్రముఖులు హాజరైన ఈ సమావేశాల్లో దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా వినిపించిన డిమాండ్లు ఏంటి? ఈ 31st సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్లో ముఖ్యంగా ఒక 5-6 డిమాండ్స్ అయితే కనబడుతున్నాయండి. ఒకటేమో డీలిమిటేషన్కి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన. ఇది జనాభా నియంత్రణలో ముందున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకి భవిష్యత్ డీలిమిటేషన్ వల్ల లోక్సభ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకూడదనేటటువంటి డిమాండ్ని ప్రధానంగా మనకి డికే శివకుమార్ గారు తీసుకొచ్చాడు. ఇది యాక్చువల్గా పొలిటికల్ డైమెన్షన్. ఇది శివకుమార్ గారు అంటే ఇక కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికార నేపథ్యంలో వీళ్ళు చెప్పేటటువంటి డిమాండ్ ఏంటంటే 1971 సెన్సస్ ఆధారంగానే ఇంకా కొనసాగించాలి. బట్ 1971 సెన్సస్ తర్వాత ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 55 సంవత్సరాలు దాటిపోయింది ఈ రివిజన్ జరిగి. ఇప్పటికీ కూడా 543 లోక్సభ సీట్లే ఉండాలి, అవి ఇంకో 20 సంవత్సరాల పాటు కొనసాగాలనే ప్రతిపాదనకి చాలా పరిపక్వత లేనటువంటి ఒక అంశంగా చెప్పచ్చు. ఎందుకంటే సుమారుగా 140 కోట్ల మంది జనాభా, అందులో 91 కోట్ల మంది ఓటర్లు. 91 కోట్ల మంది ఓటర్లకి 543 స్థానాలు అనేటటువంటిది చాలా పరిమితమైనటువంటి. సో కేవలం పొలిటికల్ ప్రయారిటీస్ ఆధారంగా చేసినటువంటి డిమాండ్.
ఇక రెండో అంశానికి వస్తే ఫిస్కల్ ఫెడరలిజం గురించి, అంటే కేంద్ర పన్నుల పంపిణీ గ్రాంట్స్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకి ఆర్థిక పరమైనటువంటి కాంట్రిబ్యూషన్కి పర్ఫార్మెన్స్కి అనుగుణమైనటువంటి వాటా ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఓకే. ఫైనాన్స్ కమిషన్ కేటాయింపుల్లో కూడా ఈ అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, జనాభా నియంత్రణకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం అనేది వీళ్ళ డిమాండ్. అయితే ఇది మామూలుగానే ఫైనాన్స్ కమిషన్ ఫార్ములాస్ లో ఉన్నటువంటి ప్రొవిజన్, ఇది FRBM చట్టం ప్రకారం కూడా ఉన్నటువంటి ప్రొవిజన్. మోరోవర్ ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రాలు చేసే వాదన ఏంటంటే మేము ఇచ్చే 100 రూపాయలకి తిరిగి మాకు 45 రూపాయలు వస్తున్నాయని. అండ్ అదేవిధంగా మన కర్ణాటక దేశంలోనే అత్యధికంగా 2వ అధిక పన్నుల వాటా ఇచ్చేటటువంటి రాష్ట్రం. అంటే ఫస్ట్ మహారాష్ట్ర ఉంటుంది, మహారాష్ట్ర తర్వాత కర్ణాటక ఉంది. సో వాళ్ళకి ఒక ప్రతి 100 రూపాయలు ఇస్తే 13 రూపాయలే వస్తున్నాయి. సో ఈ రకంగా కేరళ లాంటి రాష్ట్రంలో కూడా 100 రూపాయలకి 63 రూపాయలు రిటర్న్ వస్తున్నాయి. కానీ ఇది మనం ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం పర్స్పెక్టివ్ లో చూడాల్సినటువంటి విషయం. కేవలం ఫిస్కల్ ఫెడరలిజం అనేటటువంటిది మాత్రమే కాదు. అంటే మనం ప్రతి రాష్ట్రం ఇచ్చేటటువంటి నిధులు అన్ని రాష్ట్రాలకి ఒక హారిజాంటల్ ప్రిన్సిపల్ ప్రకారం, ఫైనాన్స్ కమిషన్ యొక్క హారిజాంటల్ ప్రిన్సిపల్ ప్రకారం, డిస్ట్రిబ్యూషన్ ప్రిన్సిపల్ ప్రకారం అన్ని రాష్ట్రాలకి సమానంగా ఇవ్వాలి. కొన్ని వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, సిక్కిం లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది, అలా అని చెప్పి వాటిని వదిలేయకూడదు. వాటికి కూడా కంపల్సరీగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఒక నిధులన్నింటినీ కలిపి ఒక ఉమ్మడి కుటుంబంలో ఎలా అయితే ఉంటుందో అటువంటి పరిస్థితి ఇది. అంటే దీన్నే గతంలో మనం ఏమన్నా జాయింట్ ఫ్యామిలీ ఫెడరలిజం అని అన్నారు. అంటే ఉమ్మడి కుటుంబ సమాఖ్య వ్యవస్థ. ఇందులో కొన్ని పెద్ద రాష్ట్రాలు, అంటే ఇండస్ట్రియల్ గా అధికంగా ఉన్నటువంటి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు, కర్ణాటక లాంటి రాష్ట్రాలు, తెలంగాణ, తర్వాత ఏపీ, ఇటువంటి రాష్ట్రాలు చేసే కాంట్రిబ్యూషన్ వల్ల వెనుకబడిన రాష్ట్రాలు కాంట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మూడో రిక్వైర్మెంట్ ఏంటంటే నీట్కి సంబంధించినటువంటి ప్రవేశాలు. అంటే ఈ మూడో డిమాండ్ అన్నట్టు. సో నీట్ విషయంలో కూడా పర్టికులర్గా తమిళనాడు లాంటి రాష్ట్రాలు నీట్ని రద్దు చేయాలని కోరడం జరుగుతుంది. సో నీట్ ఎగ్జామ్ని రద్దు చేసేసి దాని బదులుగా రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం గతంలో ఉన్నట్టుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ కండక్ట్ చేయాలనేటటువంటి డిమాండ్ ఒకటి. మరొకటి ఏంటంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక మేకదాటు ప్రాజెక్టు సంబంధించి తన వాదన వినిపించడం జరిగింది. అలాగే గోదావరి కావేరీ లింకింగ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు వచ్చినాయి. ముళ్ళ పెరియార్ డ్యామ్ గురించి తమిళనాడు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గిరిధర్ గారు, డీలిమిటేషన్ కారణంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అన్న వాదన ఇప్పటిది కాదు. ఈ రోజు సమావేశంలోనూ ఆ ప్రశ్న బలంగా వినిపించింది కదా, దీనిపై అసలు కేంద్రం వైఖరి ఏంటి? అసలు ఆ వాదన ఇప్పుడు చెల్లదు అని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గతంలో ఉండేది అంటే కేంద్ర ప్రభుత్వం ఫార్ములా చెప్పనంత వరకు కూడాను ఈ ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫార్ములా ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడు ఉన్న సీట్లకు సరిగ్గా సగానికి సగం సీట్లు ఇంకా యాడ్ చేస్తామన్నారు. ఒక రాష్ట్రంలో 10 సీట్లు ఉంటే కనుక ఆ రాష్ట్రానికి 15 సీట్లు అవుతాయి, 20 ఉంటే కనుక 30 సీట్లు అవుతాయి. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే కనుక మీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగట్లేదు కదా. ఇక్కడ జనాభా తగ్గిపోయింది, మేము తగ్గించుకున్నాం కాబట్టి మేము నష్టపోతున్నాం అన్నటువంటి వాదన దాంట్లో పసలేదు. ఆ వాదనే తీసుకున్నామంటే మనము ఎప్పుడైతే మనకు ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు కేటాయించినప్పుడు అప్పుడు 8 కోట్ల జనాభా ఉండేది. అక్కడ 8 కోట్ల జనాభా ఇప్పుడు 24 కోట్ల జనాభా అయింది. మరి ఆ పంథాలో చూస్తే కనుక వాళ్ళకు కనీసం అంటే 240 సీట్లు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి 80 సీట్లది 80 + 40 120 సీట్లు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు పనిచేయదు. ఒకవేళ జనాభా ఆధారంగానే ఈ యొక్క సీట్ల కేటాయింపు జరిగి ఉంటే కనుక మీరు అన్నది సత్యం. అది దక్షిణ రాష్ట్రాలు కొంత నష్టపోయేటువంటి పరిస్థితులు ఉండేవి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇది మీ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లని జస్ట్ 50% పెంచుతాము అని వాళ్ళు సింపుల్ ఫార్ములా పెట్టారు, దానివల్ల ఎవరూ నష్టపోవట్లేదు. పైపెచ్చి వాళ్ళకి ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, రిప్రజెంటేషన్ మన ప్రజల యొక్క వాణి గోడు వినడానికి ప్రజల ప్రతినిధుల యొక్క సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అందరూ సంతోషించి స్వాగతించవలసిన విషయమే. అంటే పొలిటికల్ గా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ స్వాగతించారు. ఇది కొన్ని 10 రోజుల క్రితం ఆయన స్వాగతించారు. ఇది మంచి ప్రతిపాదన అని చెప్పారు ఆయన. కానీ మౌలికంగా మనకు మార్పులు తీసుకురాకపోతే కనుక రాబోయే రోజుల్లో నెక్స్ట్ డీలిమిటేషన్ వచ్చేసరికి ఇంకా పరిస్థితులు విషమించేటువంటి పరిస్థితులు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. కీలకంగా మన రాష్ట్రాల యొక్క పునర్సమీకరణ, దీని యొక్క
పునర్విభజన కావచ్చు, లేదా దీంట్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ని ఎలా మార్చుకోవాలన్న దాంట్లో చర్చించారు. ఈ రోజు మనకు యానాం ఉంది. యానాం ఉన్న 100% అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు పాండిచేరికి ఎందుకు ఓటేస్తున్నారు? వాళ్ళు డామన్ డియు మొత్తం చుట్టూదన గుజరాతీ ఉంటుంది, అందరూ గుజరాతీ మాట్లాడేవాళ్లే. కానీ వాళ్ళు యూనియన్ టెరిటరీగా ఎందుకు ఉన్నారు? ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. 80 సంవత్సరాల తర్వాత బహుశా రాష్ట్రాలు మళ్ళీ ఒకసారి సమీక్షించుకుని, ఇంత పెద్ద రాష్ట్రాలు అవసరమా, దాన్ని చిన్న రాష్ట్రాలుగా చేయొచ్చా, ఏ ఆధారంగా చేయాలి, ఇవి ఆలోచించారు. మౌలికంగా ఈ సవరణలు లేనంత వరకు కూడాను మొత్తం నంబర్ సంఖ్య పెంచినంత మాత్రాన మనకు సమస్యకు పరిష్కారం రాదు అన్నది నా అభిప్రాయం. ప్రస్తుతానికి ఇది కనుక పొలిటికల్ గా దీన్ని ఎవరు దాని ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనని అపోజ్ చేయడానికి వాళ్ళకి ఏమీ లేదు. ఎందుకంటే అది జనాభా ఆధారంగా మీరు కేటాయించట్లేదు కాబట్టి ఇప్పుడున్న సీట్లనే జస్ట్ 50% పెంచుతున్నారు. ప్రస్తుతానికి పొలిటికల్ గా ఎటువంటి సమస్య లేదు, కానీ దీర్ఘకాలీనంగా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత మనకుంది. కొన్ని ప్రాంతాలు లదాఖ్ ఉంది, లదాఖ్ లో 80,000 1,00,000 మందో ఓటు వేస్తారు. వాళ్ళ సీట్ అయితే కట్ చేయలేం కదా మనం. కాబట్టి ఆ సమస్యలు ఉన్నాయి. మనకు మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ ఉంది, 38 లక్షల ఓటర్స్ ఉన్నారు. దాన్ని మనం స్ప్లిట్ చేసినా కానీ కూడా మనం దాన్ని ఎలా చేయగలం? మనం 10 సీట్లు 15 సీట్లు అయితే చేయలేం కదా. జనాభా ప్రకారం వెళ్ళామంటే బహుశా మల్కాజ్గిరికి ఎన్ని సీట్లు రావాలో మనకు తెలియదు. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉన్నా మనం వాళ్ళకు ఒక సీట్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు ఉన్నా కానీ బహుశా ఒకటే సీటు ఉంచవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదన, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో అది అందరికీ ఆమోదయోగ్యంగానే ఉన్నది. లేదంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డీలిమిటేషన్ కమిషన్ వస్తుంది. వాళ్ళు కూర్చొని చర్చించి పొలిటికల్ పార్టీస్ తోటి వాళ్ళు దేశమంతా విస్తృతంగా పర్యటించి వాళ్ళు ఏం రికమెండేషన్ ఇస్తారో తెలియదు. బహుశా ఆ రికమెండేషన్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆ సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతానికి డీలిమిటేషన్ చేయాలి, కొత్త సీట్లను పెంచుకోవాల్సిన ఆవశ్యకత మన ప్రభుత్వానికి దేశానికి ఉన్నది. కాబట్టి ఉన్న ప్రతిపాదనని యథాతథంగా యాక్సెప్ట్ చేస్తే కనుక సమస్యకు ఒక విధమైనటువంటి ఇమ్మీడియట్ గా అయితే సమస్యకు పరిష్కారం వస్తుంది. తర్వాత అందరూ కూర్చొని దీర్ఘకాలీనంగా ఆలోచన చేసుకుని, ఇందాక నేను చెప్పినట్లు రాష్ట్రాలు ఎలా ఉండాలి, రాష్ట్ర సైజ్ ఎలా ఉండాలి, దాంట్లో ఎటువంటి ఎంపీ సీట్లు ఎలా ఉండాలి, ఎంపీ సీట్లు ఒక జనాభా ప్రాతిపదికనే ఉండాలా, లేదా హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా, అంటే ఇప్పుడు జనాభా నియంత్రణ కావచ్చు, లేదా వాళ్ళు ట్యాక్సులు కట్టేటువంటి పరిస్థితులు కావచ్చు, ఇతరత్ర అంశాలు కూడా దాంట్లో జోడించి దానిని నిర్ణయించాలా అన్నది అప్పుడు నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతానికి పొలిటికల్ అపోజ్ చేయడానికి మాత్రం ఎవరి దగ్గర ఏమీ లేదన్నది. రైట్. కృష్ణప్రదీప్ గారు, బలమైన రాష్ట్రాలే బలమైన భారతానికి పునాదులు అని తన వైఖరి స్పష్టంగా చెప్పారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. కావేరీ వివాదంతో పాటు ఈ విషయం అంత గట్టిగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ బలమైన రాష్ట్రాలే బలమైన కేంద్రానికి పునాది అనేటటువంటి మాట విజయ్ ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఏం చెప్పట్లేదండి. ఇది 2014లోనే నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పేరుతోటి రాష్ట్రాలు అభివృద్ధి చెందకపోతే కేంద్రం, అంటే దేశం అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి విషయాన్ని 12 ఏళ్ల క్రితమే చెప్పారు. ఇప్పుడు ఈయన దాన్ని కొత్తగా మరోసారి చెప్పడం జరుగుతుంది అంతే. సో ఈ తమిళనాడు సీఎం విజయ్ గారు వ్యాఖ్యని కేవలం కావేరీ లేదా డీలిమిటేషన్కి సంబంధించిన రాజకీయ ప్రకటనగా చూడకూడదు. ఇది రాష్ట్రాల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, తర్వాత ఆర్థిక సమాఖ్యవాదం, సో ఇటువంటి అంశాలన్నీ ఉంటాయి. సో ఇప్పుడు జనాభా నియంత్రణ చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలని ఎందుకు పనిష్ చేయాలి అనేటటువంటి పర్స్పెక్టివ్ ఒకటి. రెండో అంశం ఏంటి, కావేరీ వివాద నేపథ్యంలో వివాదంతో పాటు ఈ విషయం ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే, ఫండమెంటల్గా ఇప్పుడు విజయ్ పరిపాలన ఒక 100 రోజులు అయింది. ఈ 100 రోజుల్లో ఏం సాధించామనేటటువంటి రివ్యూలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. సో ఈ రివ్యూల నేపథ్యంలో విజయ్ పరిపాలన అనేటటువంటిది ఓన్లీ ఒక బ్యూరోక్రటిక్ ఓరియంటేషన్లో ఉంది, కానీ పొలిటికల్గా అందరినీ సాటిస్ఫై చేసే విధంగా లేదు అనే ఒక వాదన నడుస్తుంది. సో ఆ నేపథ్యంలో ఒక పొలిటికల్ ఇష్యూని రేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి, సో దట్ అతనికి దేశవ్యాప్తంగా ఒక ఐడెంటిటీ రావడం కోసం. సో కావేరీ రాష్ట్ర హక్కులు వర్సెస్ కోఆపరేటివ్ ఫెడరలిజం, ఈ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు కావేరీ విషయం అనేటటువంటిది, అంటే ఒక తమిళనాడులో పరిపాలనా వ్యవహారాలు అనేవి ఒక సున్నితమైన వ్యవహారంగా మారుతుంది. సో తమిళనాడు తన నీటి హక్కుల్ని కాపాడుకోవాలని కోరుకుంటుంది, అది తప్పలేదు. అదే సమయంలో 2 రాష్ట్రాల మధ్య నది కావడంతో కావేరీ అనేది ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ కూడా అవసరం. అండ్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం కూడా తప్పనిసరిగా ఉండాలి.
సో అందువల్ల విజయ వైఖరిని ఎలా చూడాలి అంటే స్టేట్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ రూల్ ఆఫ్ లా, లీడింగ్ టు ద రూల్ ఆఫ్ లా, ఫర్దర్ లీడింగ్ టు ద ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ అండ్ దేర్ బై నేషనల్ ఇంట్రెస్ట్. అంటే కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్య కాదు, మొత్తం అన్ని రాష్ట్రాలకి, అంటే ఈ ఇన్వాల్వ్ అయినటువంటి రెండు రాష్ట్రాలు ప్లస్ కేంద్రం ఒక జాతీయ ప్రయోజనానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూగా చూడాలి. అంటే రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడం మరియు జాతీయ ప్రయోజనం వ్యతిరేకించడం రెండు ఒకటి కాదనే విషయం వాళ్ళు గుర్తించాలి ఫస్ట్. అసలు సమస్య ఏంటంటే ఇక్కడ రాష్ట్రం యొక్క వాయిస్ బలహీనపడకూడదు, ఒక పొలిటికల్గా విజయ్ గారికి ఒక ఐడెంటిటీ రావాలి, ఒక గుర్తింపు రావాలి. సో ఈ డీలిమిటేషన్, ఫైనాన్స్ కమిషన్, రివర్ వాటర్స్, ఇవి వేర్వేరు సమస్యలా కనిపించినా కానీ వాటి వెనుక ఒక కామన్. సో కాబట్టి అందుకే స్టేట్ అటానమీ, పొలిటికల్ రిప్రజెంటేషన్, ఫిజికల్ రిసోర్సెస్ అనే మూడు అంశాలు పరస్పర అనుసంధానంగా ఉంటాయి. రైట్ అండి. గిరిధర్ గారు, పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లేది తిరిగి ఇక్కడికి వచ్చే దాని మధ్య చాలా అంతరం ఉంది, అన్యాయం జరుగుతోందన్న దక్షిణాది రాష్ట్రాల ఆవేదనకు కారణాలేంటి? రూపాయి రాకపోకల లెక్కలు అన్ని స్పష్టంగానే చెబుతున్నా కేంద్రం ఈ విషయంలో ఎలా సమర్థించుకుంటోంది? అంటే దీంట్లో రాజకీయ కోణమే ఎక్కువగా ఉండటం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోటో వాళ్ళ సిబ్బందితోటో చర్చించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అలా కాదు కదా. డెవల్యూషన్ అంతా మనకు జిఎస్టీ కావచ్చు, ఇతరత్ర ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు కలెక్ట్ చేసుకుంటుందో దాన్ని రాష్ట్రాలకు ఎంత మోతాదున ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి దాంట్లో వివాదం లేదు. ఇతరత్ర ప్రాజెక్టులకు సంబంధించి కూడా మిగిలిన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు కూడా చాలా మోతాదు రాష్ట్రాలకే మళ్ళీ పెడుతుంది. మనకు ప్రాజెక్టుల రూపాయలు కావచ్చు, మనకు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా మనకు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఎన్నో అంశాల్లో మళ్ళీ రాష్ట్రాలకే పెడుతున్నాయి అవన్నీ కూడా. కానీ మన దేశం అన్నది ఒక కుటుంబం లాంటిది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలో 10 మంది ఉన్నారంటే 10 మంది సంపాదించేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. దాంట్లో కొంతమంది సంపాదిస్తుండొచ్చు, కొంతమంది మహిళలు సంపాదించకపోవచ్చు, కొంతమంది వృద్ధులు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని ఆదుకుని వాళ్ళని కూడా మనతో పాటు తీసుకువెళ్ళవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ బాధ్యత. ఈ రోజు మన దేశంలో 5, 6 పెద్ద పట్టణాలు తీసుకున్నామంటే ముంబై, ఢిల్లీ, మనకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి ఒక 3-4 ఊర్లు తీసుకుంటే కనుక రమారమి 30 నుంచి 35% మన జీడిపి ఈ 4 ఊర్ల నుంచి వస్తుంది. మేము గ్రామాలకు ఎందుకు ఇవ్వాలని ఆ ఊర్లు అంటే పరిస్థితి ఏమవుతుంది మనకు? అలాగే మనకు సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు ఆదాయం ఇవ్వలేరు. మనం ఖర్చు పెడితే గానీ మన సరిహద్దులు సురక్షితంగా ఉండవు. సరిహద్దులు సురక్షితంగా లేవంటే కానీ మనం సురక్షితంగా ఉండము. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక సమగ్రంగా చూడవలసిన బాధ్యత మనకు ఉన్నది. ఒక రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఇంకో రాష్ట్రానికి ఇవ్వడం అన్నది తప్పు. దాన్ని ఎవరు కూడా దానికి వ్యతిరేకించవలసింది అందరు కూడాను. కానీ మనకు పారదర్శకంగా ఈరోజు ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి దాని దృష్ట్యా పెడుతున్నాయా లేదా? మిగతా రాజకీయ కోణంలో వాళ్ళు చెప్తారు. ఈ రోజు మనకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కొంత అక్కడ డెవలప్మెంట్ సరిగా జరగలేదు కాబట్టి వాళ్ళు ఉద్యోగాల కోసం దక్షిణాది రాష్ట్రాన్ని వస్తున్నారు. ఈ రోజు మన ఊర్లలో చూస్తే కనుక, హోటళ్లలో చూస్తే కనుక అందరూ ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళే మనకు కనిపిస్తారు. అలాగే మనకు గోశాలలో అందరూ కూడా బిహారీలో కనిపిస్తారు. తెలుగు వాళ్ళు కనిపించారు మనకు అక్కడ. కాబట్టి వాళ్ళ సహాయం లేని ఈ రోజు చాలా ఇండస్ట్రీస్ దక్షిణాదిన పని చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి దేశం అంటే అటు ఇటు వెళ్తూ ఉంటారు. కొన్ని తక్కువ డెవలప్మెంట్ అయిన ప్రాంతాలు ఉంటాయి. వాటిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిది సమిష్టిగా మనం అందరం కలిసి చేయాలి. అలాగే ఈ రాష్ట్రాలు సపరేట్ గా మేము దేశంగా ఉంటే కానీ వీళ్ళెవరూ నిలవలేరు. కాబట్టి కలిసేట్టుగా ఉన్నప్పుడే మన శక్తి ఉంది. కాబట్టి దీన్ని ఆ కోణంలో చూడాలి. ఎవరు సంపన్నులు ఉన్నారో, ఎవరికి సంపాదించే శక్తి ఉన్నదో వాళ్ళు సంపాదించలేనటువంటి తక్కువ పరిస్థితుల్లో, డెవలప్మెంట్ పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, ప్రాంతాలని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలు అక్కడ మనకు డెవలప్మెంట్ చాలా కష్టం. అక్కడ మన రక్షణ లేదంటే కనుక ఆ ప్రాంతం అంతా కానీ అన్యాక్రాంతం అయిందంటే ఏమవుతుంది మనకు? కాబట్టి ఈ అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ దృష్టిలో మనం చూడాలి. ఇవన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయించిన ఫార్ములా ప్రకారం ఈరోజు డెవల్యూషన్ జరుగుతోంది. కాబట్టి దాన్ని రాజకీయం చేయకూడదని నా ఉద్దేశం. రైట్ అండి. కృష్ణప్రదీప్ గారు, మహాబలిపురం వేదికగా మరోసారి నీట్ అంశం కూడా బలంగా చర్చకు వచ్చింది. అసలు దేశం మొత్తానికి ఒకటే పరీక్షగా వచ్చిన ఎన్టీఏ నీట్లను కొనసాగించాలా, పునఃపరిశీలించాలా? రాష్ట్రాల డిమాండ్లతో పాటు విద్యారంగంలోనూ ఉన్న వ్యక్తిగా ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ద్వారా మనం మెడికల్ కాలేజెస్ లో ప్రవేశానికి ఒక అర్హత లభిస్తుంది. అంటే మనకి
నీట్ ఎగ్జామ్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు ఈ తమిళనాడు లాంటి రాష్ట్రాలు, అది పరిశీలించాల్సి ఉంటుంది. నీట్ ఎందుకు ఆ ఎగ్జామ్ని ఎందుకు రద్దు చేయాలి అంటే వాళ్ళ చెప్పేటటువంటి అభిప్రాయాల ప్రకారం నీట్ వల్ల మా రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి నీట్కి కంపాటబిలిటీ లేదు, కాబట్టి దీనివల్ల కోచింగ్ మాఫియా బాగా పెరిగిపోతుంది, పేపర్ అవుట్ అవ్వడం ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి అనే ఉద్దేశంతో నీటిని రద్దు చేసేమంటున్నారు. బట్ ప్రతి వ్యవస్థని కొత్తగా ప్రతి రిఫార్మ్ని రద్దు చేసుకుంటూ పోతే దేశం అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉండదు. నీటిని రద్దు చేయడం అనే దానికంట ప్రస్తుతం నీట్ వ్యవస్థని గణనీయంగా రివిజన్ చేసి పునఃపరిశీలించి ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం నీట్ ఎగ్జామ్కి ముందున్నటువంటి పరిస్థితి చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసామనుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే 2-3 ఉండేవి. హైదరాబాద్లో ఒక ఉస్మానియా కాలేజ్ ఒకటి, గాంధీ కాలేజ్ ఒకటి, తర్వాత వైజాగ్లోనూ ఎక్కడో ఒక కాలేజ్, ఇట్లా 3-4 కాలేజీల కన్నా ఎక్కువ ఉండేవి కాదు. కానీ ఇప్పుడే నీట్ లాంటి ఎగ్జామ్ పెట్టడం ద్వారా అండ్ తర్వాత ఈ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం కూడా చేసుకోవడం వల్ల ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఇప్పుడు. అంటే వల్ల కేంద్రం జోక్యం ఉండడం వల్ల మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయిందా తగ్గిందా, దాని నాణ్యత తగ్గిందా అనేటటువంటి పరిస్థితి మనం ఒకసారి ఆలోచించాలి. డెఫినెట్లీ మెడికల్ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ అనేది అందరికీ పెరిగింది. దీనివల్ల జాతీయ స్థాయిలో నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఒకే మెరిట్ ఫ్రేమ్వర్క్ ఏర్పడుతుంది. మల్టిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తగ్గించడం అనేటటువంటి భారం కూడా తగ్గుతుంది. ఇప్పుడు గతంలో అయితే ఏ స్టేట్కి ఆ స్టేట్ కండక్ట్ చేసుకునేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ రాసేవాడు, కర్ణాటకకి వెళ్ళి అక్కడ కేసెట్ రాసేవాడు, ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఇంకో చోట రాసేవాడు. ఇన్ని రకాల ఎగ్జామ్స్ రాయడం వల్ల ఫైనాన్షియల్ గా కూడా అభ్యర్థులకి చాలా బర్డెన్ గా ఉంటుంది. రోజు ఈ నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఉంది. ఈ నేషనల్ టెస్టింగ్ అథారిటీ వాళ్ళు వచ్చాక సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం కూడా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు, క్యూట్ అనే. దానివల్ల ఏమైంది, ఇప్పుడు సపోజ్ మేము పీజీ రాసినప్పుడు ఎన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కి అప్లై చేస్తే అన్ని సెంట్రల్ యూనివర్సిటీకి సెపరేట్ గా ఎగ్జామ్ ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అవసరం లేకుండా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీకి ఒకే కామన్ ఎగ్జామ్ పెట్టి సింగిల్ ఫీజు తోటి మొత్తం క్లియర్ అయిపోతుంది. వల్ల నీట్ బేసిక్ ప్రిన్సిపల్ ని పూర్తిగా తిరస్కరించాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రాలు ఎందుకు అభ్యంతరాలు చెప్తున్నాయి వాటిని పరిగణలోకి తీసుకుని నందన్ నీలేకన్ కమిటీ కూడా దీనికి సంబంధించినటువంటి రికమెండేషన్ చేస్తే మంచిది. రైట్ సార్. గిరిధర్ గారు, మీటింగుల్లో కలిసి కూర్చుంటున్న దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో అధికార పక్షాలు విపక్షాలు వేరువేరు రాజకీయ వైఖరులు తీసుకుంటున్నాయి. అయితే డీలిమిటేషన్, నిధుల పంపిణీ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో కీలకమైన అంశాలు, అసంతృప్తులు, ఆందోళనలు కూడా ఉన్నాయి కదా. వాటిపై రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలు ఒక్క తాటిపైకి రావటం సాధ్యమేనా? అంటే దక్షిణాది రాష్ట్రాలే ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు? అసలు దక్షిణాది రాష్ట్రాలు కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు ఆనుకొని ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతో కూడా సమస్యలు కానీ లేదా వాళ్ళతో కలిసి వెళ్ళవలసిన విషయాలు ఉన్నాయి కదా మనకు. ఈరోజు మహారాష్ట్రతో కలిసి వెళ్ళకపోతే గోదావరి కృష్ణా నదుల పరిస్థితి ఏంటి, ప్రాణహిత పరిస్థితి ఏంటి, పోలవరం పరిస్థితి ఏంటి? కాబట్టి మనం దక్కన్ అన్నటువంటి కాన్సెప్ట్ మనం కనుక చూసామంటే గతంలో దక్కన్ అన్నది మనకు నర్మదా దక్షిణానో లేదా విద్యా పర్వతాలకు దక్షిణానో ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు దక్షిణ రాష్ట్రాలంటే తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ అని మనం ఫిక్స్ అయ్యాం. యాక్చువల్ గా ఇక్కడ ఎవరైతే వచ్చారో అక్కడ చీఫ్ మినిస్టర్స్ కానీ లేదా వచ్చారో వాళ్ళు మనకు పాండిచ్చేరి నుంచి, అండమాన్ నికోబార్ నుంచి, మనకు లక్షద్వీప్ నుంచి కూడా వచ్చారు. కాబట్టి ఆవశ్యకత ఉన్నది మనకు. అందరూ కలిసికట్టుగా చేయాలి. కానీ దీన్ని కోణంలో వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఓకే సార్, ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.